అప్పట్లో ఆయనకి యూపీ రాఘవేంద్రరావు గారు కూడా ఉండేవారు. రాఘవేంద్రరావు గారు ఉంటారు పాపం. రాఘవేంద్రరావు గారు చాలా మహానుభావుడు. ఆయనే వీళ్ళంతా చాలా మంచి స్టాఫ్ ఉండ్రి, వీళ్ళు మంచి సలహాలు ఉండేది అప్పుడు. రామారావు గారు అప్పట్లో నక్సల్ సమస్యని శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఒక సామాజిక సమస్యగా చూడాలని ఎందుకు అనుకున్నారు అన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే వారు మొదటి మీటింగ్లో చెప్పారు, ఇది సామాజికంగా చూడాలి. ఇప్పుడు ఇది మనది. ఎందుకంటే దానికి కారణం దాని రూట్కు పోవాలి. రూట్కు పోయి ఆ రూట్ ఎందుకు వస్తుంది, దీన్ని ప్రజల్లో ఎందుకు పోతుంది అని ఆయన అవగాహన మొత్తం మీటింగ్, పోలీస్ ఆఫీసర్స్ మీటింగ్లో కూడా చెప్పిండు. అది ఆయన దృక్పథం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళనే కార్యక్రమాలను మనం టేకప్ చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు చూడండి ట్రైబల్ ఏరియాలను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. పోడి కొట్టి నాన్ ట్రైబల్స్ పోయి అక్కడ ఇవన్నీ వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ అక్కడ మనం సామాజికంగా కొన్ని సేవలు చేసేసి దాన్ని తగ్గించాలని, దాన్ని పోలీసుతోని ప్రెషర్తో పోదు. ఇది రెండు సైమల్టేనియస్లీ మనం ఆయనకు ఒక పద్ధతి వెంబడి ఉండేది. దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మళ్ళా అది పద్ధతులు అవన్నీ ఎట్లా. రామారావు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఏ విధంగా ఉండేవారండి? చంద్రబాబు నాయుడు గారు అసలు లేటుగా వచ్చాడు. మొదలు కాంగ్రెస్ నుంచి ఓడిపోయాడు అతను. ఈయన ఎప్పుడైతే సీఎంగా ఎలక్ట్ అయ్యాడో ఈయన భాస్కర్ రెడ్డి గారు క్యాబినెట్ల మినిస్టర్, ఆయన వరం వెంకటరామరెడ్డి క్యాబినెట్లో కూడా మినిస్టర్ అయింది. ఆయన అక్కడి నుంచి చిత్తూరు నుంచి అక్కడి నుంచి ఆయన ఓడిపోయాడు. చంద్రగిరి నుంచి ఓడిపోయాడు. అక్కడ ఓడిపోయినాక మీరు జ్ఞాపకం, అక్కడ గుడిసెలు కూడా గాలబెట్టారు, పెద్ద గోలగోల నడిచింది అక్కడ. అయితే దాన్ని కూడా ఆయన ఏంటంటే చాలామంది చంద్రబాబు నాయుడు అప్పుడు వస్తారంటే కూడా తీసుకోలేదు అతను. తిరిగి కాంగ్రెస్లో తీసుకోలేదు, ఇదే మన టీడీపీలో తీసుకోలేదు అతను. తర్వాత తీసుకున్నాడు. సరే ఆయన అప్పుడు రామారావు గారు మొదట అల్లుడు వెంకటేశ్వరరావు గారు దగ్గర ఉండేవారు. వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉండేవారు. వెంకటేశ్వరరావుతో మొదటి నుంచి అంతే, పెద్ద దగ్గర క్లోజ్ కాదు, ఆయన వ్యతిరేకత కాకుండా. కానీ కుటుంబ పరిపాలనకు దూరంగా ఉన్న రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దగ్గర రానిచ్చారు? ఇప్పుడు అంటే మేము విన్న విషయం మీకు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్కు ఆయనకు చాలా పెద్ద, ఆ అమ్మాయితో ఆయనకు గౌరవం ఎక్కువ. అతనికి కొద్దిగా ఆ అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం, ఆ బిడ్డతో ఎక్కువ. దాంతో చంద్రబాబు నాయుడు బహుశా ఎండొచ్చు, కానీ పెద్ద చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత కాదు, బిడ్డ అటాచ్మెంట్ ఎక్కువ ఉండే. అందరు కూతుర్లో కన్నా భువనేశ్వర్ గారు అంటే ఎక్కువ, భువనేశ్వరరావు అంటేనే ఎక్కువ అతనికి. అదే మళ్ళీ వెంకటేశ్వరరావు గారు భార్య వీళ్ళందరితో అంతే పిల్లలతోని చాలా తక్కువ మాట్లాడేది. పెద్దవాళ్ళ ఇక ఇతను డ్రైవ్ చేస్తుండేది హరికృష్ణ, ఆయన కూడా లిమిటేషన్. వీళ్ళందరితో పెద్ద గంభీరంగానే మాట్లాడేది, ఎవరితో మాట్లాడినా గంభీరం, కానీ చాలా మర్యాదగా. ఎంత ఎవరినైనా గారు అనే, తమ్ముడిని కూడా తమ్ముడు గారు అనే పిలిచేది. అది ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు? ఏమండి మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు? తను చాలా బాగా చూసేది ప్రకాశ్రావు గారు అని. చాలా ఎంత అంటే ఆయన మర్యాదకు మనం ఆయన. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.